హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎన్ఏ టెస్ట్ ద్వారా మహాదేవయ్య తన తండ్రి కాదని నిజం తెలుసుకొని షాక్ అయిన క్రిష్. నిజంగానే క్రిష్కి మహాదేవయ్య తన తండ్రి కాదని నిజం తెలిసిపోనుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. క్రిష్ నా కన్న కొడుకు, నేను నీ రెండో భార్యనంటూ వచ్చిన గంగ ఇక అందరినీ కూడా షాక్ అయ్యేలా చేసేస్తుంది. అప్పుడు ఇక మహాదేవయ్య నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తన మనుషుల్ని పిలిపించి గంగనైతే బయటికి నెట్టించేస్తాడు. అలా గంగ అయితే నాకు న్యాయం జరిగే వరకు, నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచే వరకు ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను, నువ్వెందుకు ఒప్పుకోవో కూడా చూస్తాను అని అంటూ గంగ అయితే ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భైరవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చాలా కోపం వస్తుంది మహాదేవయ్యకి. అసలు ఎవరిది, ఎందుకు వచ్చి ఇలా చేస్తుంది అని ఆలోచనలో పడతాడు. ఇక భైరవి మహాదేవయ్య తల్లితో అంటూ ఉంటుంది, గిసువంటి వేషాలు మీ అబ్బాయి నా పెళ్లికి ముందునే చేశాడా? అవన్నీ దాచిపెట్టి నాతో లగ్గం చేశారా అంటూ భైరవి అడుగుతూ ఉంటుంది. నా కొడుకు ఒక రౌడీలాగా ఉంటాడేమో కానీ ఇలాంటి అలవాట్లు వాడికి ఎప్పుడూ లేవు, వాడు ఎప్పుడూ కూడా మంచివాడే అని మహాదేవయ్య తల్లి అంటూ ఉంటుంది. ఏయ్, ఏంటి నీ అనుమానాలు? ఏం జరుగుతుంది అని మహాదేవయ్య కళ్ళు తెరిచి తిడుతూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు రాములమ్మ అసలు గంగ ఉందో లేదని బయటికి తొంగి చూస్తుంది. అలా బయటికి తొంగి చూసేసరికి అక్కడే కూర్చొని ఉంటుంది గంగ అయితే. అప్పుడే రాములమ్మ లోపలికి వెళ్ళి, వామ్మో, ఆవిడికి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదలకుండా అలాగే ఉండేటట్టుందండి అని అంటూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే ఇక గంగని అక్కడి నుంచి కూడా పంపించేయాలని గన్ను తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. అలా గన్ను తీసుకొని బయటికి వస్తూ ఉన్నప్పుడే అక్కడికి మీడియా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఇక మీడియా వాళ్ళు రావడంతో ఒకేసారి మహాదేవయ్య వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీడియా వాళ్ళు వచ్చి గంగన అయితే ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వు ఇక్కడ కూర్చొని ఎందుకు ధర్నా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే నాకు మహాదేవయ్య అన్యాయం చేశాడు, నన్ను ఇద్దరు పిల్లలకి తల్లిని చేసి ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేస్తున్నాడు అని గంగ అయితే మీడియా వాళ్ళకి చెప్తుంది. అప్పుడే ఇక మీడియా వాళ్ళందరూ రకరకాలుగా ఇక సోషల్ మీడియాలో పబ్లిక్ చేస్తూ ఉంటారు. మహాదేవయ్య మోసం చేశాడు, ఒక ఆడదాన్ని మోసం చేసినాడు, రాజకీయంగా ఎమ్మెల్యేగా ఇక్కడ మనకి ఉండడం, మన నాయకుడిగా ఉండడం కరెక్టేనా అని అంటూ టీవీలో అయితే మారు మోగిపోతూ ఉంటుంది మహాదేవయ్య గురించి. అది విని మహాదేవయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసి వీళ్ళందరినీ కూడా నేను నమ్మించాలి, ఏదో ఒకటి బలమైన సాక్ష్యం ఉండాల్సిందే అని మహాదేవయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్య అంటూ ఉంటుంది, సత్య అయితే ఈ సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం ఉంది క్రిష్, నువ్వే మావయ్య గారి కొడుకు అని, ఆయన రక్తం పంచుకుని పుట్టినవాడమని నువ్వు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తప్ప ఈ సమస్య అనేది తీరదు. డిఎన్ఏ టెస్ట్ ఒకటే దీనికి అసలు సిసలైన సమస్యకి పరిష్కారం. ఆ డిఎన్ఏ టెస్ట్ని మీడియా ముందు పెడితే తనే దొంగని, మావయ్య గారు ఎటువంటి తప్పు చేయలేదని మీడియా వాళ్ళు కూడా నమ్ముతారు. ఇలాగే కొన్ని రోజులు మనం నానిస్తూ వెళ్తుంటే మావయ్య గారి ఎమ్మెల్యే అవ్వాలనే కలగానే ఉండిపోతుంది. ఇలా ఏ విషయంలోనైనా ఊరుకుంటారేమో కానీ ఆడదాన్ని మోసం చేసి అబద్ధం చెప్పి నాకు నీకు సంబంధం లేదని ఆడదాన్ని రోడ్డు మీదకి నెట్టేసేవాడిని మాత్రం ఊరుకోరు, ఎమ్మెల్యే టికెట్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం వస్తుంది అని అంటూ ఉంటుంది. సత్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. మహాదేవయ్య అంటే ఇదంతా ఈ నాటకం వేసింది, క్రిష్ నా కొడుకు కాదని అందరికీ తెలియచేయాలని చెప్పా, లేదు అలా జరగడానికి వీల్లేదు, తను ఏదైతే అదే చేసుకోమనండి, నేను మాత్రం డిఎన్ఏ టెస్ట్కి కూడా ఒప్పుకోను అని అంటూ మహాదేవయ్య లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఇక క్రిష్తో సత్య అంటూ ఉంటుంది, క్రిష్ ఇప్పుడు కనుక డిఎన్ఏ టెస్ట్ చేయించకపోతే మీ నాన్నగారు ఎన్నో రోజుల నుంచి కన్న కల మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, ఎలాగైనా సరే నువ్వే ఏదో ఒకటి చేసి మీ నాన్నని, ఇంటి పరువుని, మీ అమ్మ బాధని తీర్చాలి అని సత్య క్రిష్ని రెచ్చగొడుతూ ఉంటుంది.
నువ్వు ఇచ్చిన సలహా బాగానే ఉంది సత్య, కానీ బాబు దానికి ఒప్పుకుంటలేదు కదా అని అంటూ ఉంటాడు క్రిష్. అప్పుడు ఇక సత్య అంటూ ఉంటుంది, మావయ్య గారు ఒప్పుకోకపోతే నువ్వు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు. మావయ్య గారు తల వెంట్రుకలు అలాగే అత్తయ్య గారు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నువ్వు వెళ్ళి చక్కగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకువచ్చి అందరి ముందు చూపించవచ్చు. మావయ్య గారితో చెప్తే ఒప్పుకునే పరిస్థితిలో లేరు, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. మావయ్య గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్న మన కళ నిజం చేసుకోవాలి అని సత్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సత్య మాటలకి ఇక క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేను బాపుకి తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను అని అంటూ ఉంటాడు క్రిష్. తర్వాత మహాదేవయ్య తల వెంట్రుకలు అలాగే భైరవితో నిజం చెప్పే భైరవి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకుంటాడు క్రిష్. తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయమంటాడు. అప్పుడు ఇక క్రిష్తో పాటు సత్య కూడా వెళ్తుంది. వీళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే ఇది రావడానికి కనీసం రోజు సమయమైనా పడుతుంది అని డాక్టర్ అనడంతో మీరు వీలైనంత తొందరగా ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది అని అంటూ ఉంటుంది సత్య. అప్పుడు ఇక సత్య అన్న మాటకి క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు, నిజంగానే నేను ఆయన కొడుకునే కదా అని అడుగుతూ ఉంటాడు. మీరేమీ భయపడకండి, ఆ డిఎన్ఏ టెస్ట్ వస్తే నిజాలన్నీ కూడా బయటపడతాయి అని అంటూ ఉంటుంది సత్యం. రోజు గడుస్తుంది. రోజు గడిచిన గంగ గుమ్మం దగ్గరే కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే తనకి అంతా కూడా తనకి వత్తాసు పలుకుతూ మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చి తన పక్కనే కూర్చొని మహాదేవయ్య ఇంటి ముందు చేస్తూ ఉంటారు. ఈలోపు డిఎన్ఏ టెస్ట్ వచ్చిందని డాక్టర్ అయితే ఫోన్ చేస్తారు. డాక్టర్ ఫోన్ చేయడంతో అప్పుడే క్రిష్ అయితే సత్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటుంది క్రిష్తో, అసలు నీకు కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు బాబు, నువ్వు భైరవి మహాదేవయ్య కన్న కొడుకువి కాదు అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు క్రిష్ ముందు డాక్టర్ అయితే. అది విని క్రిష్ ఒక్కసారే షాక్ అయిపోతూ, నేను వాళ్ళ బిడ్డని కాకపోవడం ఏంటి, రిపోర్ట్స్ ఏమైనా మారిపోయాయో చూడండి అని అంటూ ఉంటే రిపోర్ట్స్ మారలేదు, రిపోర్ట్స్ అంతే వచ్చాయి, కానీ మీరే మారారు, మీరు నిజంగానే వాళ్ళ కన్న కొడుకు కాదు అని చెప్పేస్తూ ఉంటుంది. ఇక సత్య చెప్పిన నిజం విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు క్రిష్ అయితే. మీ కన్న తండ్రి ఎవరో కాదండి, మీ బాబాయే, మీ బాబాయ్ చక్రవర్తియే మీ కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది సత్య. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.